స్వదేశీ వాహన తయారీదారులు టాటా మోటార్స్, మహీంద్రా పలు కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీలను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. అందులో టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కూపే ఎస్యూవీ ఒకటి. దీన్ని త్వరలోనే లాంచ్ చేయనుంది. అటు మహీంద్రా ఈ జూన్ నాటికి తన XUV 300 EVని లాంచ్ చేయనుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్యూవీలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. పంచ్ ఈవీని డెవలప్ చేసిన యాక్టి ఈవీ ప్లాట్ఫామ్ పైనే టాటా కర్వ్ ఈవీని కూడా తయారు చేయనున్నారు. టాటా తీసుకొస్తున్న ఈ కొత్త ఆర్కిటెక్చర్ వాహనాల సైజులు, డ్రైవ్ ట్రైన్ సెటప్లకు మద్దతిస్తుంది. ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి కర్వ్ ఈవీ సుమారు 500 కిలోమీటర్ల రేంజ్ తో వస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే దీని ఇంజన్ స్పెసిఫికేషన్ల వివరాలు ఇంకా వెల్లడించలేదు. టాటా కర్వ్ ఇప్పటికే ఫైనల్ ప్రొడక్షన్ మోడల్లో కనిపించింది. ఇది తన కాన్సెప్ట్ మోడల్ ను పోలి ఉంటుంది. ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇంటర్నల్ గా ఫ్రీ స్టాండింగ్ డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లను పొందే అవకాశం ఉంది. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గా, మరొకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గా పనిచేస్తుంది. టాటా కార్ల కొత్త మోడళ్ల మాదిరిగానే ఇది బ్యాక్లెట్ లోగోతో కూడిన కొత్త స్టీరింగ్ వీల్, డ్రైవ్ మోడళ్ల కోసం రోటరీ నాబ్ ను కలిగి ఉంటుంది. ఇక మహీంద్రా XUV 300 EV నేరుగా టాటా నెక్సన్ ఈవీతో పోటీపడనుంది. ఇది 2024 జూన్ నాటికి విడుదల కానుందని భావిస్తున్నారు. XUV 300 లాగా కాకుండా ఇది 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది. దీని డిజైన్ త్వరలో రానున్న మహీంద్రా BE ఎలక్ట్రిక్ ఎస్యూవీకి దగ్గరగా ఉంటుంది. అంటే ఇది దాని ECV వర్షన్ నుంచి కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. క్యాబిన్ లోపల కూడా కొన్ని మార్పులు చేయనున్నారు. XUV 300 EVలో అప్డేట్ చేసిన డాష్ బోర్డ్, సెంట్రల్ కన్సోల్, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. ఈవీ పవర్ ట్రైన్ సెటప్ లో 35 kWh బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ధర గురించి చెప్పాలంటే మహీంద్రా XUV 300 EV దాని పాత మోడల్ కంటే చవకగా ఉండొచ్చు. దీని బేస్ వర్షన్ ధర సుమారు 15 లక్షలు, టాప్ అండ్ ట్రిమ్ ధర 17 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న న్యూయార్క్ మోటార్ షోలో కియా EV9 కారుకు 2024 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కనుంది. కియా లాంచ్ చేసిన ఈ ఈవీ వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకుంది. 2023 మార్చిలో EV9 గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.